ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఆకాష్ దీప్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. గాయం నుంచి అతడు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పునరావాసంలో ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఆకాష్ దీప్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడని ఓ కేకేఆర్ అధికారి వెల్లడించినట్లు క్రిక్ బజ్ తెలిపింది. 29 ఏళ్ల ఈ బెంగాల్ పేసర్ను కేకేఆర్ జట్టు వేలంలో ₹1 కోటి దక్కించుకుంది. ఆకాష్ దీప్ తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. ఈ క్రమంలో అతడు టీమిండియాతో పాటు ఐపీఎల్లో ఫ్రాంచైజీ తరపున పలు మ్యాచ్లకు దూరమయ్యాడు. 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆకాష్ 4 సీజన్లలో కేవలం 14 మ్యాచ్లే ఆడాడు. 10 వికెట్లు తీశాడు. గత సీజన్లో అతడు లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడాడు. వేలంలో అతన్ని ₹8 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో అతడు 6 మ్యాచ్ల్లో 3 వికెట్లే తీశాడు. దీంతో సీజన్ పూర్తి కాగానే లక్నో అతన్ని విడిచిపెట్టింది. ఐపీఎల్ 2026 ముందు కేకేఆర్కు పేసర్ల గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా శిబిరం ప్రారంభానికి ముందే ఈ సీజన్ నుంచి భారత పేసర్ హర్షిత్ రాణా తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఎవరినైనా తీసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో కేకేఆర్ ఉంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన శ్రీలంక పేసర్ మతీషా పతిరానాను వేలంలో 18 కోట్లకు కేకేఆర్ తీసుకుంది. అయితే అతడు గాయం నుంచి కోలుకున్నప్పటికీ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడో లేదో తెలియని పరిస్థితి ఉంది. అతడు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్ఓసీని పొందాల్సి ఉంది. ఈ క్రమంలో అతడు ఎప్పుడు జట్టుతో చేరతాడో తెలియని పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ఆకాష్ దీప్ దూరం కావడంతో కేకేఆర్ పేస్ బౌలింగ్ బలహీనంగా మారింది. కేకేఆర్ జట్టులో ప్రస్తుతం వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగిలు మాత్రమే భారత పేసర్లు. ఇక ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్తో కొన్ని ఓవర్లు వేయించే అవకాశం కూడా కేకేఆర్కు ఉంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్ మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో ఆడనుంది.